T20 వరల్డ్ కప్ మెన్ డే 4. ఫస్ట్ మ్యాచ్ నమీబియా వర్సెస్ నెదర్లాండ్స్. ఫస్ట్ నమీబియా బ్యాటింగ్ చేసింది. 156 అరౌండ్ 150 ప్లస్ కొట్టారు. 8 వికెట్స్ పడ్డాయి. ఫస్ట్ ఎవరు ఆడిందంటే ఫ్రైలింగ్ 30 కొట్టాడు, నాకు తెలిసి 30 కొట్టాడు. బాగానే ఆడాడు కొంచెం అనిపించింది, కానీ మళ్ళీ సడన్గా వికెట్ పడింది. నెక్స్ట్ లాఫ్టీ ఈటన్ 40 ప్లస్ కొట్టాడు. వీళ్ళిద్దరే బాగా ఆడింది, పెద్దగా ఎవరు ఆడింది లేదు నమీబియా నుంచి. నమీబియా ఫస్ట్ మ్యాచ్ ఇది. నమీబియా ఫస్ట్ మ్యాచేనా? ఫస్ట్ మ్యాచ్. నెక్స్ట్ వికెట్స్కి వస్తే వ్యాన్ వీక్ 2 తీసాడు. బెస్లీడ్ 2 వికెట్లు తీసాడు. ఆల్రౌండర్, బ్యాటింగ్ బౌలింగ్ 2 బాగా చేస్తాడు. నెక్స్ట్ నెదర్లాండ్స్కి వస్తే బెస్లీడ్ మళ్ళీ ఆల్రౌండర్ 70 ప్లస్ కొట్టాడు. 72, 70 బాగా ఆడాడు మ్యాచ్, ఆల్రౌండర్ కాబట్టి. కొలిన్ అకర్మ్యాన్ 30 ప్లస్ కొట్టాడు. వికెట్స్ పెద్దగా మళ్ళీ 3 వికెట్లు పడ్డాయి. 159 కొట్టారు 3 వికెట్స్కి. నెదర్లాండ్స్ ఈజీ విన్. నెక్స్ట్ సెకండ్ మ్యాచ్కి వస్తే న్యూజిలాండ్ వర్సెస్ యూఏఈ. ఫస్ట్ యూఏఈ తీసుకుంది బ్యాటింగ్ చేసింది. 170 ప్లస్ కొట్టారు, బాగానే కొట్టారు స్కోరు. మొహమ్మద్ వాసిం 66 కొట్టాడు. అలిషాన్ షరఫ్ 55 కొట్టారు. వీళ్ళిద్దరే బాగా ఆడింది, మిగతా వాళ్ళు పెద్దగా ఏం ఆడలేదు. వికెట్స్కి వస్తే మ్యాట్ హెన్రీ 2 వికెట్లు తీసుకున్నాడు. మిగతా వాళ్ళు లోకి ఫెర్గ్యూసన్ 1, మన ఆల్రౌండర్ ఎవరు గ్లెన్ ఫిలిప్స్ 1 వికెట్, ఇంకొక వికెట్ పడింది. మ్యాట్ హెన్రీ మాత్రం 2 వికెట్లు తీసాడు. ఇంకా న్యూజిలాండ్ బ్యాటింగ్కి వస్తే అసలు అది కోత, మామూలు కోత కాదు అసలు. అది సీఫర్ట్ 84, నాకు తెలిసి 80 ప్లస్ కొట్టాడు. నెక్స్ట్ ఫిన్నాలను 80 ప్లస్ 84, 85 కొట్టాడు. ఒక్క వికెట్ కూడా వాళ్ళ చుక్కలు లేపించినారు. Therefore న్యూజిలాండ్ విన్స్ 1-sided. ఇంకా లాస్ట్ మ్యాచ్, థర్డ్ మ్యాచ్ శ్రీలంకలో జరిగింది. యుఎస్ఏ మ్యాచ్. పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, 190 కొట్టింది. చాలా బాగా ఆడారు, కాకపోతే 9 వికెట్లు పడిపోయాయి. ఫర్హాన్ 70 ప్లస్, బాబర్ ఆజం హాఫ్ సెంచరీ దగ్గరకు వచ్చాడు పాపం, 46 దగ్గర అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ షాదాబ్ ఖాన్ 30 ప్లస్ అరౌండ్ 30 కొట్టాడు. వికెట్స్కి వస్తే షాన్ చాక్పీస్ కాదు, షాక్విక్ 4 వికెట్స్ తీసాడు. బాగా తీసాడు, 4 వికెట్లు తీసాడు. అది పరిస్థితి. ఇంకా యూఎస్ఏ బ్యాటింగ్కి వస్తే 158, 8 వికెట్స్ పడ్డాయి. ఇద్దరు బాగా ఆడారు. ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ వచ్చి జహంగీర్ హాఫ్ సెంచరీకి 1 రన్ దగ్గర వికెట్ పడింది, 49 కొట్టాడు. రంజాన్ వచ్చి 51 కొట్టాడు. 1 రన్ ఎక్కువ, 1 రన్ తక్కువ, అటు ఇటు కాకుండా కొట్టారు, ఓడిపోయారు. కాకపోతే ఇంకా వికెట్స్కి వస్తే పాకిస్తాన్ షాదాబ్ ఖాన్ 2 తీసాడు. షాహిన్ అఫ్రీడీకి 1 వికెట్ వచ్చింది. ఉస్మాన్ తారిక్ అనేవాడు నాకు తెలిసి 3 వికెట్లు తీసాడు. 3 వికెట్లు తీసాడు. సో వన్ సైడెడ్ పాకిస్తాన్ విన్స్, యుఎస్ఏ లాస్ ద మ్యాచ్. సో దట్స్ ఇట్ ఇన్ ద డే 4 ఎండ్ అప్ వరల్డ్ కప్ T20. దట్స్ ద ఎండ్. వికెట్స్కి వస్తే షాన్ చాక్పీస్ కాదు, షాక్విక్ 4 వికెట్స్ తీసాడు. బాగా తీసాడు, 4 వికెట్లు తీసాడు. అది పరిస్థితి.